ఓం నమో వెంకటేశాయ. ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుమల శ్రీవారికి వెళ్ళే శ్రీవారి భక్తులకి మనకి తిరుపతిలో 3 ప్రదేశాల్లో స్వామివారికి ఉచిత ESS3 టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. దీన్ని టైమ్ స్లాటెడ్ టోకెన్స్ అని పిలుస్తూ ఉంటారు. కాకపోతే ఎవరైతే దర్శన టికెట్ లేకుండా వెళ్తున్నారో మీకు అవకాశం ఉంటే ఈ టోకెన్ తీసుకుని తిరుమల శ్రీవారి యొక్క దర్శనంకి అయితే వెళ్ళండి. మనకి ఒకటి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న విష్ణువాసం దగ్గర, అంటే మీరు ట్రైన్ దిగిన వెంటనే 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో విష్ణువాసం ఉంటుందండి. అక్కడ మీకు ప్రతిరోజు కూడా ప్రజెంట్ ఈ రోజున నైట్ 12 గంటల నుంచి కూడా టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం మీకు ఆధార్ కార్డు తోటి ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో నిల్చొని టోకెన్ అయితే తీసుకోవాలి. 12 సంవత్సరాల లోపున్న పిల్లలకి అవసరం లేదండి. 12 సంవత్సరాల పైబడిన వారు ఎవరైతే ఉంటారో మీ అందరూ కూడా లైన్లో నుంచి టోకెన్ తీసుకోండి. మీ దగ్గర ఒరిజినల్ ఆధార్ కార్డు ఉన్నా పర్వాలేదు, లేదా జిరాక్స్ కాపీ ఉన్నా కూడా మీకు టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి రెండో ప్లేసు తిరుపతి బస్టాండ్కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం, అంటే ఫ్లైఓవర్ బ్రిడ్జ్కి ఆపోజిట్లో శ్రీనివాసం ఉంటుందండి. అక్కడ కూడా మీకు టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మూడో ప్లేసు తిరుపతి అలిపిరికి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్లో కూడా మీకు టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. కాకపోతే ఇక్కడ ఒక విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 2 రకాల టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకటి DD టోకెన్స్, 2 ESS3 టోకెన్స్. DD టోకెన్స్ అంటే దివ్య దర్శన టోకెన్స్ అండి. ఎవరైతే శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కాలినడకని తిరుమల కొండపైకి చేరుకుంటారో వీళ్ళకి ఇచ్చేటువంటి టోకెన్స్ని దివ్య దర్శన టోకెన్స్ అంటారు. మీరు కూడా ఇదే భూదేవి కాంప్లెక్స్లో తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి విష్ణువాసంలో కానీ శ్రీనివాసంలో కానీ ఏ విధంగా ESS3 టోకెన్ ఇస్తున్నారో సేమ్ అదేవిధంగా ఈ అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో కూడా ఈ ESS3 టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర దర్శన టికెట్ ఉన్నా లేకపోయినా సరే మీరు సర్వదర్శనం ద్వారా కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే ఫ్రీ దర్శనం ద్వారా లేదా ధర్మ దర్శనం ద్వారా కూడా మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ టోకెన్ తీసుకుంటే తిరుమల శ్రీవారి యొక్క దర్శనం అయితే కొంచెం ఫాస్ట్గా అవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అంటే ఇంచుమించుగా 4 గంటల నుండి 6 గంటల లోపే మీకు దర్శనం అయితే కంప్లీట్ అవుతుంది. కాకపోతే మీరు ఏ రోజునైతే స్వామివారి యొక్క టోకెన్ తీసుకున్నారో మీకు దర్శనం అదే రోజు కాకుండా తర్వాత రోజున శ్రీవారి యొక్క దర్శనం అయితే ఉంటుంది. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరైతే దివ్య దర్శన టోకెన్ తీసుకుంటారో మీరు ఖచ్చితంగా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో 1200 మెట్టు దగ్గర ఈ టోకెన్ అన్నది స్కాన్ చేయించుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ దివ్య దర్శన టోకెన్ ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా విషయాలన్నీ తెలుసుకుని తిరుమల శ్రీవారి యొక్క సేవలు తరించండి. ఎవరైతే తిరుమల తిరుపతి శ్రీవారి యొక్క దర్శనానికి వెళ్తున్నారో మీకు చాలామందికి అకామిడేషన్ కూడా ఒకవేళ ఆన్లైన్లో దొరకకపోయినా సరే మీరు ఎటువంటి కంగారు కానీ ఎటువంటి ఇబ్బంది కానీ పడనవసరం లేదండి. మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత మీ దగ్గర దర్శన టికెట్ ఉన్నా లేకపోయినా సరే ఆఫ్లైన్లో CROP దగ్గర అకామిడేషన్ అయితే తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఈ CROP దగ్గర మీకు 50 రూపాయల రూము, 100 రూపాయల రూము, అదేవిధంగా 1000 రూపాయల వరకు కూడా మీకు ఆఫ్లైన్లో అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం మీకు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తోటి CROP దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో లైన్ నుంచుని ముందుగా మీరైతే రూమ్ కోసం అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 2 గంటల నుండి 3 గంటల లోపే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే SMS అయితే రావడం జరుగుతుందండి. ఈ SMSలో మీకు రూమ్ ఎక్కడ అలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు ఎక్కడ రూమ్ అయితే వచ్చిందో మీరు ఆ ప్లేస్కి వెళ్ళి, అంటే ఉదాహరణకి ANC, GNC, SNC, HNC ఇటువంటి నేమ్స్ ఉంటాయండి. మీరు అటువంటి కాటేజీల దగ్గర మీకు రూమ్ వస్తే అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీసులు ఉంటాయి. అక్కడికి వెళ్ళి మీరు అమౌంట్ అయితే మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో కట్టడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే ఉదాహరణకి మీకు 50 రూపాయల రూమ్ వచ్చిందనుకోండి, మీరు అదనంగా 500 రూపాయలు డిపాజిట్ చేయాలి. అంటే టోటల్గా 550 రూపాయలు డిపాజిట్ చేసిన తర్వాత మీకు రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మీ రూమ్లోకి అయితే చెక్ ఇన్ అయిన తర్వాత తిరుమల శ్రీవారి యొక్క దర్శనానికి అయితే వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా CROP దగ్గర మీకు రూమ్ అన్నది ఎవరికి ఇస్తారు, ఎవరికి ఎవరు అనేటువంటి విషయానికి వస్తే పెళ్ళి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ జంటకి వెళ్తే వీళ్ళకైతే రూమ్ అయితే ఇవ్వరండి. అన్నా చెల్లెలు వెళ్తే రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఫాదర్ నేము సర్ నేము ఒకటే ఉంటుంది కాబట్టి వీళ్ళకైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా సింగిల్గా వెళ్ళిన శ్రీవారి భక్తులకు కూడా రూమ్ అయితే ఇవ్వరండి. రూమ్ కోసం 21 సంవత్సరం దాటి ఉండాలి.
21 సంవత్సరం లోపు ఉన్న వాళ్ళకి కూడా రూమ్ అయితే ఇవ్వరండి. రూమ్ కోసం మినిమం 2 ఉండాలి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఎటువంటి దర్శన టికెట్, ఎటువంటి అకామిడేషన్ కూడా ముందుగా బుక్ చేసుకోకుండా తిరుమల వెళ్ళే శ్రీవారి భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని సిఆర్ఓ ఆఫీస్ దగ్గర అకామిడేషన్ తీసుకునేటువంటి ప్రయత్నించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.